హాయ్ పిల్లలు, ఈరోజు ఇంకో కొత్త స్టోరీ గురించి తెలుసుకుందామా? అంతకన్నా ముందుగా బీఆర్ఆర్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీలో పనుల మధ్య జరిగిన ఒక ఫన్నీ సంభాషణ ఈ స్టోరీలో తెలుసుకుందాం. ముందుగా మామిడి పండు. రాజు అనే గర్వం. అరటిపండు పాపం ఎప్పుడు టెన్షన్ పడే అమాయకుడు. పుచ్చకాయ లావుగా ఉండే సైలెంట్ కిల్లర్. నిమ్మకాయ చిన్నదైనా చాలా గడుసైనది. ఒకరోజు రాత్రి ఆ పండ్లన్నీ ఇలా మాట్లాడుకుంటూ ఉంటాయి. ముందుగా మామిడి పండు స్టైల్ కొడుతూ, ఒరేయ్ అరటిగా, నా రేంజ్ చూసావా? జనాలు నన్ను కొనడానికి క్యూలు కడతారు. నేను మార్కెట్లో అంత డిమాండ్ ఉన్నదాన్ని. నేనే ఈ మార్కెట్కి రారాజుని అని అంటుంది. అప్పుడు అరటిపండు ఇలా చెప్తుంది ఏడుపు మొహం పెట్టి, అవునరా రాజా, నీదో బతుకు నాదో బతుకు. నిన్ను ఎంతో గౌరవంగా కత్తితో కోసి తింటారు. నన్ను చూడు, రోడ్డు మీద వెళ్ళేవాడు కూడా నా తొక్క తీసి నన్ను నమిలేసి ఆ తొక్కను రోడ్డు మీద పడేస్తాడు. దానివల్ల ఎవడో ఒకడు జారి పడతాడు. దాన్ని చూసి అందరూ తిట్టుకుంటారు. నాకేం సంబంధం ఉందిరా, అందరూ నన్ను తిడతారు అని అంటాడు. అప్పుడు పుచ్చకాయ పెద్దగా అహహ అని నవ్వి, నీ బాధ కూడా ఒక బాధేనా అరటి బాబు? నన్ను చూడు, నన్ను కొనాలంటే జనాలు సైజ్ చూసి భయపడతారు. ఇంటికి తీసుకెళ్ళాక నన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. నా గుండెల్లో గింజలు ఎన్ని బాధలున్నాయో అని దేవుడికి తెలియాలి. అప్పుడు నిమ్మకాయ, ఒరే పెద్ద అయినా నీ సైజు పెద్దదైనా మాత్రం ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇక్కడ నా పవర్ ఏంటో తెలుసా? ఎంత పెద్ద బిర్యానీ అయినా నేను పిండితేనే దానికి టేస్ట్ వస్తుంది. నన్ను చూసి మీరంతా జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు. అప్పుడు మామిడి పండు ఇలా వెటకారంగా అంటుంది, ఎందుకురా చింటూ, నువ్వు చాలా చిన్నగా ఉన్నావని జాలిపడాలా అని అంటాడు. అప్పుడు అరటిపండు ఇలా అంటుంది, బాబోయ్ వీడు చిన్నవాడైనా చాలా డేంజర్రా బాబు. అప్పుడు పుచ్చకాయ, అవునరా, వీడు చిన్నవాడైనా చాలా యూజెస్. వాడితో పెట్టుకోవడం మన వల్ల కాదు. వాడి గురించి వదిలేయండి. అయినా వేసవికాలం వస్తే అందరూ నా కోసమే ఎదురు చూస్తారు. అప్పుడు మామిడి పండు ఇలా అంటుంది, ఎవరు ఎంత బిల్డప్ ఇచ్చినా సమ్మర్ వస్తే జనాలు నా కోసమే పడిచేస్తారు. నేనే తోపు అని అంటుంది. అలా అందరూ ఒకరంటే ఒకరు గొప్ప అని చెప్పుకుంటూ ఉంటారు. అంతలోపే ఆ షాపు యజమాని వస్తారు. ఒరే బాబు, షాపు యజమాని వచ్చేసర్రా, మనం పారిపోవాలి అని ఎక్కడి వాళ్ళు అక్కడ పారిపోతారు. పిల్లలు, ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే బీఆర్ఆర్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.